రెండున్నర ఏళ్ల క్రితం అసెంబ్లీలో విచారణ వ్యక్తం చేసి ఈ గౌరవ సభలో తాను ఉండబోనని గౌరవ సభగా మారిన తర్వాతే అడుగు పెడతానని చెప్పిన చంద్రబాబు అదేవిధంగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. తొలుత అసెంబ్లీ ఆవరణలో మెట్ల వద్ద మొక్కిన అనంతరం ఆయన లోనికి ప్రవేశించారు. అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చారు. ఈసారి ఆయన రాకకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. రెండున్నర ఏళ్ల క్రితం ఆయన భార్య భువనేశ్వరిని నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు తీవ్ర మనస్తాపంతో అసెంబ్లీని వీడారు. ఇలాంటి గౌరవ సభలో తానుండలేనని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని 19 నవంబర్ 2021న ప్రతిజ్ఞాబుంచారు. అనుకున్న ఇటీవల ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టి తన భీషణ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లి నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభ కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అంతకుముందు చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వినదించాయి. % సక్సెస్ రేటుతో సీట్లు గెలుచుకున్న పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 21 అంకెకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసిన జనసేనాని తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనకు 21 సీట్లు కేటాయించారు. పవన్ కు 21 సీట్లు మాత్రమే ఇవ్వడంపై వైసీపీ తీవ్రంగా హేళన చేసింది. వీళ్ళందరూ వీళ్ళు అర్థం అవటమే సరిపోతుంది.